హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి ఫుడ్స్. ఇవాళ మన ఛానల్లో అయితే అంగన్వాడీ పాలతో కలాకండ్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా కలాకండ్ ఎలా వచ్చిందో అంత పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు పాలను పోసుకొని హై ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలి. ఇవి పాలన్నీ బాగా మరిగి బాగా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో మంటను పెట్టడం వల్ల పాలు అడుగంటే అవకాశం ఉంది కాబట్టి ఇవి గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా ఆపకుండా చుట్టూ మీగడ అనేది లోపలికి అనుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి 1/2 లీటర్ వరకు పాలు అనేది మరిగిన తర్వాత అందులో 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి. చుట్టూ ఉండేది అంచులదంతా లోపలికి అనుకుంటూ కలుపుకుంటూ ఉండడం వల్ల చూడు, నిమ్మరసం వల్ల పాలన్నీ కూడా విరగడం స్టార్ట్ అయిపోయాయి. ఇవి పాలన్నీ విరిగి బాగా చిక్కబడేంత వరకుగా ఉంచుకోవాలి. ఈ పాలన్నీ చిక్కబడి దగ్గరకు అయిన తర్వాత అందులోనే మనకు పాలు సపరేట్ అవుతాయి. అవి అన్నీ కూడా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత అందులో మనకు కావాల్సినంత స్వీట్ తగినంత షుగర్ని వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న కప్పు షుగర్ వేసుకున్నాను. ఇవి షుగర్ అంతా కూడా పాలల్లో బాగా మరిగి కోవా అంతా చిక్కబడాలి. కోవా అనేది మన కలాకండ్ స్వీట్ అనేది గుల్లగా రావాలి అంటే బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా అడుగంటకుండా, అడుగంటితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి ఆపకుండా. ఇది కలపడం వల్ల బాగా స్వీట్ అనేది టేస్టీగా వస్తుంది. బాగా కలుపుకుంటూ అందులోనే మనకు కాస్తంత నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అందులో ఇలాచీ పౌడర్ వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు తప్పకుండా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఇవి నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకొని ప్యాన్కి సపరేట్ అవ్వాలి కోవా అనేది. అంతవరకు కూడా బాగా కలుపుకోవాలి. చుట్టూ ఉండే అంచులంతా తీసి హై ఫ్లేమ్ మీదనే ఇది బాగా కలుపుకుంటూ చిక్కబడేంత వరకు దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత నెయ్యి రాసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో అయితే చాకు తీసుకొని బాగా మనకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఎంతో గుల్లగా టేస్టీ కలాకండ్ స్వీట్ అనేది పర్ఫెక్ట్ కొలతలతో బాగా వస్తుంది. చూడండి ఎంత గుల్లగా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి కలాకండ్ స్వీట్.